మెదక్ జిల్లా రామాయంపేటలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో మహాపడి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. 41 రోజుల పాటు దీక్ష తీసుకున్న కాట్రియాల గ్రామ బీఆర్ఎస్ నాయకులు రాజేంద్ర గుప్తా ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మున్సిపల్ చైర్మన్, అయ్యప్ప దేవాలయ కమిటీ వ్యవస్థాపకులు పల్లె జితేందర్ గౌడ్ చేతుల మీదుగా ఈ అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి పాల్గొని స్వామివారికి విశేష పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో వారు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించడం జరిగింది. అయ్యప్ప స్వామి ఆలయంలో పడి పూజ జరిగింది. రామాయణపేట పట్టణంలోనే అతిపెద్ద అయ్యప్ప స్వామి దేవాలయం. ఈ ప్రాంతంలో కూడా మరి అతిపెద్ద అయ్యప్ప స్వామి దేవాలయం రామాయణపేటలో ఉంది. రామాయణపేట ఆలయంలో మరి అనేక మంది భక్తులు తమ యొక్క కోరికలు తీర్చుకుంటూ అయ్యప్ప స్వామి మాల వేసుకొని 40 రోజులు కఠినమైన దీక్షను పాటిస్తూ శబరిమల వెళ్ళి వస్తూ ఉంటారు. మరి ఇక్కడ చాలామంది భక్తులు కూడా తమ వంతు కర్తవ్యంగా దాన ధర్మాలు చేస్తూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కాట్రియాల గ్రామస్తులు మరి వాళ్ళ అక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని పడి పూజను కూడా నిర్వహించడం జరిగింది. మరి అయ్యప్ప స్వామి అందరినీ బాగా చూసుకోవాలని, రైతాంగాన్ని అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ముందందు నడిపించే విధంగా అయ్యప్ప స్వామి కరుణా కటాక్షలు అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. మరి ఈ ఆలయ అభివృద్ధిలో గతంలో కూడా నేను శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు మరి అనేక కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఆలయంలో కూడా రామాయంపేట అయ్యప్ప మందిరం 11వ సంవత్సరం నడుస్తుంది స్వామి. 11 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతోమంది భక్తులు వచ్చి, సివిల్ వచ్చి రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది స్వామి. ఈ 60 రోజులు అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొంటారు స్వామి. ఇక్కడ రోజు నిత్య పూజలు జరుగుతాయి స్వామి. రోజు 5 గంటల నుంచి 8 గంటల వరకు హోమం ఉంటుంది, అభిషేకం ఉంటుంది, అయ్యప్ప అభిషేకం ఉంటుంది, శివుడు అభిషేకం ఉంటుంది, స్ఫటికలింగానికి రుద్రం ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.